మరి వాళ్ళు నాకు నిజంగానే తెలంగాణ భవన్ చూస్తుంటే మాకు రోజు ఇంత కలకల్లాడుతుంటే, ఇంత ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇంతమంది, అన్నదమ్ములు ఇంతమంది, ఈ చిన్న హాల్ సరిపోతలేదు, ఇక పెద్దగా చేసుకోవాలేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే, అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం పోయి. మరి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఏళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా, ఏ ఒక్క వర్గమన్నా సంతోషంగా ఉన్నదా, ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా, దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా మీ చందానగర్ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే, అటు రియల్ ఎస్టేట్ బర్బాద్ అయింది, ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయినాయి. ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే కొత్త కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఊడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నది. ప్రజల్లో ఏ వర్గం ప్రజలైనా, ఏ కులం ప్రజలైనా, ఏ మతం ప్రజలైనా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే 500 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో అది ఎక్కువ దూరం లేదు.